ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వ్యవహారికం ఆధ్యాత్మికం రెండింటినీ సమానంగా నిర్వహించుకోవాలని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామీజీ ప్రవచించారు. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కళాభారతి ఆడిటోరియంలో సాధన రహస్యం అనే అంశంపై స్వామీజీ 3వ రోజు ప్రవచనం చేశారు. ఆధ్యాత్మిక శక్తితో మనలో దక్షత పెరిగి ఉన్న స్థాయికి చేరుకుంటామని ఉద్బోధించారు. పరిస్థితులు ఎలా ఉన్నా మన ప్రవర్తన మన ఆధీనంలోనే ఉండాలని అన్నారు. మన మనస్సు ప్రవర్తన మన ఆధీనంలో ఉండాలంటే అది కేవలం ఆధ్యాత్మిక పరిణితి వలనే కలుగుతుందని తెలిపారు. కావున ప్రతి మనిషి ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక చింతనకు కేటాయించాలన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ఉంటుందని పరిపూర్ణానంద స్వామీజీ ప్రబోధించారు. ఈ కార్యక్రమానికి అశేష సంఖ్యలో ప్రజలు హాజరై స్వామీజీ ప్రవచనాలను ఆలకించారు. ఈ ఐదింటిని సమన్వయం చేయడం, అందువల్లనే మనం ఒక్కళ్ళే ఉండం. కొన్ని సందర్భాల్లో బ్లడ్ గ్రూప్ కూడా మారిపోతుంది. ఒకటే బ్లడ్ గ్రూప్ ఉండాలనేది కూడా నియమం లేదు. ఈవెన్ జెనెటికల్ గా కూడా జినోమ్ థియరీలో కూడా వాళ్ళు అంటారు, జెనెటికల్ గా ఒక బిడ్డకి ట్విన్స్ పుట్టినటువంటి బిడ్డల్లో ఒక బిడ్డకి కొన్ని డౌన్లోడ్ అవుతాయి, అదే అంశం ఇక్కడ డౌన్లోడ్ అవ్వాలని లేదు. అందుకనే ట్విన్స్ పుట్టినప్పుడు 2 ఆడపిల్లలు పుట్టచ్చు, 2 మగపిల్లలు పుట్టచ్చు, ఒక మగ. ఇది ఎందుకు ఈరోజు నేను మీకు చెప్తున్నానంటే, ఇందులో ఆకాశం అనేటువంటిది ఇట్స్ ఎ సింపుల్ ఎలిమెంట్, ఒక కాన్సెప్చువల్, ఒక నోషనల్. అర్థమైందా? యాజ్ ఎన్ ఎలిమెంట్ ఇట్స్ ఎ నోషనల్, ఇట్స్ ఎ కాన్సెప్చువల్. అంటే అదొక నిర్వచనం. అవకాశ ప్రదాతృ ఆకాశ, దట్ విచ్ కెన్ అకామిడేట్. ఇట్స్ కాల్డ్ స్పేస్. స్థలం ఉందా? స్పేస్. నీరు, ఆర్డర్లో వెళ్దాం. భూమి, నీరు, అగ్ని, వాయువు. భూమి రాపోనలో వాయు. ఆయన కూడా తర్వాత ఏమన్నారు? కమ్మనో బుద్ధి రేవచ కింద పెట్టాడు ఆయన. ఆకాశాన్ని కింద పెట్టాడు ఆయన. ఆ ఛందస్సు ఆ మీటర్లో ఈ 4 ఇమిడే. సో ఈ 4 మనం కొద్దిగా చూద్దాం. భూమి, ఈ 4 మనలో ఉన్నాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరు ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. ఎందుకంటే నేనేదో ఒక కథనో ఒక ఉపమానమో చెప్తే అది రిమోట్ థింగ్. కానీ ఇక్కడ మాట్లాడేదంతా మీ గురించి, నా గురించి, ఇన్ఫ్యాక్ట్ మన గురించి. సో ఇప్పుడు భూమిని మనం చూడాలి అని అంటే మనం ఏం కింద చూడక్కర్లే. మీరు పట్టుకుంటే మీ శరీరం మొత్తం భూమి. అందుకనే ఇది భూమి నుండి వచ్చింది కాబట్టే తిరిగి వెళ్ళేటప్పుడు భూమి కూడా దీన్ని తీసేసుకుంటాం. అందుకే దీన్ని అన్నమయము అన్నారు. కోశాల్లో మనకు అన్నమయం అన్నారు. అంటే ఇట్స్ కంప్లీట్లీ మయట్ వికారార్థే. అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్. బోండాలు, ఇడ్లీలు, దోశలు అన్ని లోపలికి వేస్తున్నాం. కానీ ఆ బోండాలు, ఇడ్లీలు, దోశలే కనపడుతున్నాయి అనుకోండి, మనల్ని ఎవరైనా ఆకలిస్తే మనల్ని పిక్కు తింటారు. కాబట్టి ఇది ఏమైపోతుంది? మనం తిన్నవన్నీ మయం, అంటే లోపలికి వెళ్ళి మారిపోతుంది. అయితే చాలా జాగ్రత్తగా వినండి, ఎంత గొప్ప అనాలిసిస్ చేశారో మన వాళ్ళు. మనం అన్నం లోపల వేస్తే ఏమైపోతుంది మనకు తెలియట్లేదు. మనం వేసేస్తున్నాము, కానీ ఏమవుతుందో తెలియదు. ఈ లోపలికి వెళ్ళి పడిపోయిన అన్నము 2గా మారుతుంది. 1 బలం, 2 మలం. ఏమవుతుంది? 1 బలం, 2 మలం. ఇప్పుడు మన నేచర్, గొప్ప నేచర్, లోపల ప్రకృతి ఎంత ధర్మం చేస్తుందనంటే, మలాన్ని అట్టి పెట్టుకుని బలాన్ని బయటికి తోసింది అనుకోండి, చిట్టిపత్తులు గారి దగ్గరికి వెళ్ళి అడ్మిట్ అవ్వాలి. కొంతమందిలో జరిగిపోతూ ఉంటుంది. మలం వెళ్ళదు, బలం పోతూ ఉంటుంది. అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. కానీ ప్రకృతి తన ధర్మాన్ని ఎంత బాగా ఆచరిస్తుందనంటే, మనం తిన్న ప్రతి ఆహారంలో ఇవి 2 ఉంటుంది. బలం ఉంటుంది, మలం ఉంటుంది. అందుకనే మన ఋషులు అన్నారు, మీరు తినే ఆహారాన్ని ఒకసారి బేరీజ్ వేసుకోండి. ఇది కంప్లీట్ మలానికి ప్రాధాన్యత ఇచ్చే ఆహారం తింటున్నారా, బలానికి ప్రాధాన్యత ఇచ్చే ఆహారం తింటున్నారా? స్థాయికి వెళ్ళడానికి ముందు స్థాయిలన్నీ మనం దాటితే, ఈ మెట్లు ఎక్కితే ఆ మెట్టు ఎక్కగలం.
ఈ మెట్లు మనకు రండి అనిపిస్తుంది. ఏమిటో స్వామీజీ ఇక్కడ కూర్చున్నంత సేపు ఉంటుంది, లేవగానే ఇది లేచిపోతుంది. ఎందుకు కారణం అంటే ఈ బేస్, ఈ కాంక్రీట్ అంటే ఒక పక్క ఒక స్ట్రక్చరల్ గా మనం వెళ్ళట్లేదు. కూడా పొడిగించడానికి కారణం ఇప్పటికి ఇంకా మనం శరీరం పూర్తి అవ్వలేదు, మనస్సుకు రావాలి. ఆ తర్వాత ఎక్కడికి రావాలి? నేననేది మామూలు విషయం కాదు. ఇప్పుడు మేనులోనే ఉన్నాం, నేనుకి ఎప్పుడెళ్తాం. కానీ ఇది బాగా అర్థం అవ్వాలి మనకు. మన శరీరం అనేటువంటిది అన్నం. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి. కాబట్టి అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాదేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యభిషం విశంతీతి. మనకు వేదం చెప్తుంది అన్నంలో నుంచి మనం పుట్టాం. అన్నంలో నుంచి ఎలా పుడతామండి మనం? ఎస్, తండ్రి ఆహారం తీసుకుంటే ఆ ఆహారము 7 రకాల వికారాలకి దారి తీస్తుంది. మొట్టమొదట ఆహారం లోపలికి వెళ్ళగానే అది రసం అవుతుంది, జ్యూస్. ఆ తర్వాత మిగతావంతా మలం అయిపోతుంది. అందులో లిక్విడ్ ఫామ్ ఉంటే యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది, అందులో సాలిడ్ ఫామ్ ఉంటే అదంతా మలంగా మారిపోయి వెళ్ళిపోతుంది. తేజస్సు కదా, ఆ తేజస్సుని బయటికి పంపితే ఒక సృష్టి తండ్రి యొక్క ఆహారం. రెండోది జెనెటికల్ గా వాళ్ళ తండ్రి వాళ్ళ తాత అందుకనే పెళ్లి ఏంటి మేము మర్చిపోయి మళ్ళీ దానికి వెళ్ళారు. కానీ ఇప్పుడు వీడికి ఎంత సంపద ఉందని చూస్తున్నాం. మీకు మీ ఇంటికి వచ్చే కోడలో లేదా మీ ఇంటికి వచ్చే అల్లుడో సంపన్నుడు అయినా కాకపోయే బిడ్డ ఆరోగ్యంగా మన వాళ్ళు పెట్టిన ఒక్కొక్క అంశం. అమెరికాలో ఒక పెద్ద సైన్స్ రీసెర్చ్ చేసి ఒక మన మనదే మన గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించే స్థాయి. కానీ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, చేసి ఎందుకు 7 తరాలని పెట్టారు. 7 తరాలు ఇంటూ 14 సంవత్సరాలు లెక్క ఎన్ని సంవత్సరాలు అయింది? 98 సంవత్సరాలు. అంటే లీప్ ఇయర్స్ అవి అన్ని కలుపుకుంటే 100 ఇయర్స్. అంటే 100 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి 7 తరాల తాలూకా ఆ జెనెటికల్ థింగ్స్ మారిపోతుంటాయి. వాళ్ళు